uh, I am the one playing गुड मॉर्निंग शो। अभी एम्पायर के लिए, थर्ड एम्पायर के लिए कल का जो वीडियो मैं बनाया गाना का सैंपल, वो मेरा ग्रेट फॉलोअर तनवीर सुल्ताना के लिए मेरे को मालूम वो भी नहीं उड़ेगा, मगर वो मेरा फैन है। मैं ठीक है, वो तो लाइक करती है हर एक पोस्ट, तो मैं शुक्रिया अदा करने के लिए वो तनवीर सुल्ताना को लगाया है। आज मैं मेरा पब्लिक स्कूल कुशाल को पूछ रहा हूँ क्वेश्चन। अरे मेरे कहानी में मैं बोर्ड में सिखा रहा हूँ, मशीन बना रहा हूँ, वो कंपनी चलाया। मैं बाहर जब मिशन कर रहा हूँ, मेरा कंपनी चले गया, भाग गया, सब कुछ हो गया, मैं फिर भी काम कर रहा हूँ, मेरा कहानी बता रहा हूँ। मैं बोल रहा हूँ मेरे बच्चों को कहानी रामायण महाभारत के साथ मिला के। मैं बोर्ड में कुछ भी बोलता हूँ, आपके स्कूल में कोई है मेरे से compete करने के लिए, बोल के मैं पूछ रहा हूँ। तुम्हारा माँ को मेरे गाड़ी में मंथली मेंटेनेंस और फेस मेंटेनेंस, ड्रेस मेंटेनेंस, सब कुछ मेरा ही है, फिर भी मैं हौला दिखता हूँ। वो कंपनी कहीं को लेके गया, नुकसान में कंपनी को लेके जाता क्या इतना सालों के बाद? मैं बिल्कुल पूछ रहा हूँ सिली सिली क्वेश्चंस, उसको आंसर नहीं देती। मेरे घर को जाके क्या रे लफड़ा, अरे हौले तू मेरा प्रोडक्ट है रे, फेस बुक में तुम्हारा फोटो लगे है, उसको लाइक करना तुम्हारे को नहीं आता। హిందీ క్లాస్ అన్న, హిందీ చాకు మా ఇంటికి పోయి లొల్లి చేసినట్టు పాడన్నా నీ అమ్మ. మరి మా చెల్లి చెప్పదు, మా చెల్లిని కొంచెం డిస్క్రైబ్ చేయమంటే నువ్వు ఇంకా పెద్ద చేస్తావు, నేను మాట్లాడుతున్నా కదా. మా చెల్లి ఈరోజు నుంచి న్యూట్రల్ యాక్ట్ చేస్తుంది. మా చెల్లికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఐఎమ్ ద ఓ, షీ ఈజ్ ద వన్, వీఆర్ ప్లేయింగ్ క్యాచ్ ద శివ యూట్యూబ్ ఛానల్. నా కాన్సెప్ట్ మా చెల్లి నచ్చింది, ఎంకరేజ్ చేస్తుంది, ఆమె న్యూట్రల్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు నేను మా చెల్లిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నా రామాయణం కథలో సీతాదేవి ఎవరో నీకు అర్థమైంది? ఏఆర్ ఇంజనీర్స్. గోల్డెన్ డీర్ రౌండ్ ఐస్, గోల్డెన్ డీర్ రౌండ్ ఐస్ ఎవరో నీకు అర్థమైందా గీత? నీ క్లారిటీ రావాలి, న్యూట్రల్ పొజిషన్లో నువ్వు యాక్ట్ చేయాలంటే. ఈ క్వశ్చన్ అడుగుతున్నా నిన్ను, దీనికి ఆన్సర్ చేయొచ్చు నువ్వు. పాండన్న ఇద్దరు అన్న, నీకు కూడా క్లియర్గా అర్థం కావాలన్న. నా కథ రామాయణానికి నేను మ్యాచ్ చేస్తాను. గోల్డెన్ ది రౌండ్ ఐస్ నాకు మ్యాచ్ అయింది లేదో నువ్వు చెప్తే సూపర్ అన్న. నువ్వు చెప్తావు అన్న, నువ్వు ఎంతైనా మ్యారీడ్ ఉన్నా అన్న, ముందే పసి కడతావు అన్న. లెఫ్ట్ అంటావు, రైట్ వెళ్ళిపోతావు, రైట్ వెళ్తారు, మళ్ళీ లెఫ్ట్కి వస్తావు, లాస్ట్కి బాల్ గోల్లో ఉంటుంది. రౌండ్ ఐస్, గోల్డెన్ డియర్ క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు పాండుబాయ్. మా చెల్లిని రామాయణంలో గోల్డెన్ డియర్ నా కథలో ఎవరు? ఈరోజు క్వశ్చన్. మా చెల్లికి క్లారిటీ రావాలి, న్యూట్రల్ పొజిషన్లో యాక్ట్ చేస్తుంది, వివరంగా కరెక్ట్గా ఉండాలి. ఏదైనా లెక్క పక్క. ఆట మొదలవుతుంది. పంచాయత్. ప్లేయింగ్ క్యాచ్ ద శివ యూట్యూబ్ ఛానల్, రేడియో జాక్, అమర్, గాడు, గల్లీ బాయ్స్, స్టోరీస్. ఎవ్వడు లైక్ గుర్తలేడన్న పాడిన నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ ఏమనుకున్నారు దానికై
దానికంటే తక్కువైతే ఎప్పటికి అనుకోరన్న, ఎక్కువ అనుకుంటారు. నేను లైట్ తీసుకున్నా అన్న. ఒక ఆమె నన్ను లైక్ కొడుతుందన్న, నేను ఆమె కోసం ఆడతా అన్న ఫుల్. ఆమెకి తోడు మా చెల్లి వచ్చిందన్న సాలన్న, నాకు ఇంకా లెక్క చెప్పుకుంటా అన్న. అది న్యాయమో ధర్మమో ఇక మా చెల్లి చూసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. ఈరోజు మా చెల్లికి క్వశ్చన్, హూ ఇస్ ద గోల్డెన్ డియర్ ఇన్ మై రామాయణం? సీత ఏఆర్ ఇంజనీర్స్. వన్ డే టైం. దీనికన్నా కొంచెం అర్థమైంది అని కాకుండా వివరంగా చెప్పి. ఓకే, థ్యాంక్ యూ గీతాలక్ష్మి. కనీసం చదువుకున్న రామాయణానికి, మహాభారతానికి రోజు గంటలు గంటలు చేసే పూజలకైనా వాల్యూ ఇచ్చి, గురువుకి వాల్యూ ఇచ్చి, తండ్రికి వాల్యూ ఇచ్చి జర చెప్పు. నా కథలో గోల్డెన్ ఐ, గోల్డెన్ డియర్. హూ ఇస్ ద గోల్డెన్ డియర్? రౌండ్ ఐ. గుడ్ మార్నింగ్. ఇలా ఇంట్రెస్టింగ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్తున్నాను నేను అనుకుంటున్నాను, కానీ అలా ఉండట్లేదని అందరూ చెప్తున్నారు. ఎవడేమనుకున్నా నాకెందుకు పండుగ. మా చెల్లెకైతే అర్థమైంది, ఆమె నమ్మింది, నాకు చాలు. ఇక మా చెల్లెకి స్టోరీ క్లారిటీ కోసము, గేమ్ షో ఇంట్రెస్టింగ్ కోసము మా అంజన్ మామ దుబ్బింది. న్యూట్రల్ యాక్ట్ చేస్తాడన్న అంజన్ మామ. జర నువ్వు కూడా ఫేస్బుక్లోకి వచ్చి కమెంట్ పెట్టే, పంచాయతీ అంతా తెలుసు నీకు, గమ్మత్తు కూర్చుంటావు నువ్వు. ఓ నీకు ఎప్పుడంటే అప్పుడు అల్లుడా గిల్లుడా అని మాట్లాడతావు. ఈ అమ్మ పిచ్చకుంటలేదు, ఇంతలో నడుస్తుంది, సపోర్ట్ దాకా కూర్చున్నావు. ఏం డాన్లానా మీరు? పిచ్చకుంట్ల డాన్లు. నువ్వు నవ్వుతూనే ఉండు, స్టోరీలు చెప్తూనే ఉండు. ఈ అమ్మ సరే, జర చూడన్న, పంచాయతీ నడుస్తుంది. అమర్గాడిని చూడు కొంచెం. నేను క్వశ్చన్ అడుగుతున్నాను. నా కథల బంగారు జింక, రౌండ్ కన్నులు ఎవరో చెప్తావా? చెప్పాలన్న దమ్ముంటే ఓపెన్ ఆడాలన్నా ఏందన్నా తక్కువ ఆడేది. పార్టీ గౌండ్లోడైన అమరీందర్ గౌడ్, బ్రాహ్మణ్ లెక్క పేరు తెచ్చుకున్న సదానందం గౌడ్ చెప్తున్నారు. ఎంఐజీ కేలి, బిహెచ్ఎల్ కేలి పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసింది. ఓ జోకర్ అయితే హరిశంకర్ని కాల్ చేసింది. జోకర్ అయితే ఇవి అడగడం వాళ్ళు ఏంది మామ ఇంటికి పోయిలో చేసేది. ఏంది వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ మీద పోయి దుంకుడైంది. మా చెల్లెని చెప్పమంటేనేమో వద్దు, ఇంకెక్కువైతే. నేను అదే అంటున్నా, అందుకే ఫేస్బుక్లో న్యూట్రల్ ఆడు, నువ్వు క్లారిటీ ఉంటుంది కాబట్టి మా చెల్లెకి క్లారిటీగా చెప్తున్నాను. ఆ మంచి జడ్జ్ కింద ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది నా స్టోరీ. ఓపెన్ అన్న ఏముందన్న చీటింగ్ స్టోరీ చెప్పుకోవడానికి. పాండన్న మా అంజన్ మామ కూడా వస్తాడు కామెంట్ బాక్స్లోకి, టెన్షన్ పడకు. ఓ మాట్లాడడానికి భయం అవుతుంది. మా చెల్లి వస్తుందంటే మొత్తానికి పోయినావు బయటికి. వాట్ హ్యాపెండ్ పండుగ? ఎనీ డౌట్స్ ఆస్క్ ఓపెన్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీథింగ్. ఐ టోల్డ్ యూ క్లారిటీ. దొబ్బింది డైలాగ్. నేను స్టాండ్ పైనే ఉన్నాను, రోడ్ స్టాండ్ కాదు, సైకిల్ స్టాండ్ కాదు. అదే కుశాలుగా ఆడ కంపెనీ మెషిన్ చేస్తుంటే జరిగిన కథకి, క్లియర్గా రంగులు మారుతున్న కథకి, మీ ముందే జరిగిన కథకి ఏ పిల్లలన్నా వాళ్ళ వీడియోలో వాళ్ళు ఉండి లైకులు కొట్టుకోరారా? మీరు యూట్యూబ్లో నాకు లైక్ కూడా కొట్టరు, ఫేస్బుక్లో పడితే విష్ కూడా రిప్లై చేయరంటే పబ్లిక్ అంతా పిచ్చోలారా? వాళ్ళకి అర్థం కదా, ఇంట్లో వాళ్ళకి అర్థం కదా అని నేను అనుకున్నాను. అనుకున్నట్టే రివర్స్ అయింది. పండన్న నీ అమ్మ, నాకే అర్థం కావట్లేదు అందరికీ ఇందరూ ఇలా అవుతుందని. నా కథ స్టాండ్ పైనే ఉంది, సైకిల్ స్టాండ్ పైనే ఉంది,
అదే స్టాండ్ పైన ఉంది. ఆ సునీల్ గారు ఎప్పటికీ లైక్ కొట్టాడు, ఎందుకంటే అలా మా వైఫ్ ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్. మా వైఫ్ ఫ్రెండ్స్ అంతా, మా వైఫే హీరోయిన్, నా ఫ్రెండ్స్ అంతా ఆమె హీరోయిన్. లాస్ట్కి నేను ఒక్కడిని మిగిలిపోయిన నా జీవితానికి. మా చెల్లి న్యూట్రల్ అంది. ఓకే, మా చెల్లి న్యూట్రల్. మా చెల్లిని అడుగుతున్నా, హూ ఇస్ ద గోల్డెన్ డియర్ రౌండ్ ఐస్ ఇన్ మై స్టోరీ? నువ్వు ఎంబీఏ చదివితే కనుక, రామాయణం తెలుసుకుంటే కనుక, మహాభారతం తెలుసుకుంటే కనుక, నీకు గౌరవం ఉంటే కనుక, గీత మీద కానీ ధర్మం మీద కానీ చూద్దాం. నీకు తెలివితేటలు నా కథలో ఈ బంగారు జింక, రౌండ్ కళ్ళు, అమ్మోరు ఎవరు అని అడుగుతాను క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు, అది ఇది కాదు. 100% మీరు ఓడిపోతారు, నాకు తెలిసింది. ఎవరైనా అటెంప్ట్ చేసి మీ స్కూల్ వాళ్ళు, పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఓడిపోతే ఇంటూ 10 చెట్లు కొంటారా? కుశాలుగా 5,000 రూపాయల చెట్లు కొంటారా? నేను మీ స్కూల్ వాళ్ళకి కనుక ఈ ఆన్సర్ చెప్తే, నా కథలో రామాయణంకి మ్యాచింగ్ చేసే క్వశ్చన్ ఒకటి ఉంది. బంగారు జింక ఇదే దొరికిన ఛాన్స్ అని చూసారా? వీడియో ఎలా చేస్తున్నా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీ స్కూల్లో నాతో ఎవరన్నా డైలీ షోకి, దాంట్లో క్లాస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, నేను చెప్తా. ఎవరైనా టీచర్ వస్తారా, ఆడతారా? ఓపెన్గా ఎన్నిసార్లు అడిగానరా నేను? మీ అమ్మకి ఆడిక చేత కాదు? మీ అమ్మ నెలకి 10,000 బట్టలు, వారానికి 2 సార్లు బ్యూటీ పార్లర్ వెళ్ళి వస్తే కానీ గ్లోరా అని ముఖాలకి పైన ఇంకో డ్రెస్ ఎందుకు రే? మంత్లీ మేమేమో వేసిన బట్టలు వేసుకొని కింద వండుకోవాలరా? మీరు ఆడ కింద వండుకోవాలరా? ఆ ఇల్లు ఏందిరా? అది ఎంఐజీ వాల్యూ పెరిగిందిరా. 1,00,000 కోటి అయింది, 2 కోట్లు అయింది. మనుషులంతా మారిపోయారురా కుశాలుగా. దమ్ము లేదురా ఆడటానికి? ఆడరా. ఆ పని చేసుకుంటా వస్తూనే ఉన్నా, నా ఛానల్ బిల్డ్ చేసుకున్నా. మీ అమ్మ ఏం చేసింది రా భయ్? పిచ్చాకుంటుంది. మా ఇంటికి పోయి మా అమ్మ మీద చూపుతుందంటే ఏంటి సంగతి? నాకు క్లారిటీ రావాలి, చెప్పు ఆన్సర్. మీరు వెనకాలన్నారంట, సిగ్గులేదురా మీకు? మీ అమ్మ ఎక్కువ, మా అమ్మ ఎక్కువరా మీకు? వాళ్ళు ట్రైన్ చేసిండ్రా లేదు పొల్లు ఏంద్రాలు పంచాయతీలు? అర్థమైతే లేదారా? నేను ఫేస్బుక్లో ఉన్నా, బర్త్డేలు చెప్తుంటే కూడా రిటర్న్ చెప్పనే కదా, సిగ్గు లేదు. అవి అడగరా మీ స్కూల్లో? మీ స్కూల్లోకి ఛాలెంజ్, సర్కార్ షోలే క్వశ్చన్, హూ ఈజ్ గోల్డెన్ డియర్, గోల్డెన్ ఐస్ ఇన్ మై స్టోరీ? ఇఫ్ ఎనీవన్ కెన్ టెల్, అటెంప్ట్. ఇఫ్ ఐ లూజ్, ఐల్ బై 5,000 రూపీస్ ట్రీస్. కరెక్ట్ ఆన్సర్ ఇస్తే. నేను కొంటానే కూడా చెప్పట్లేదు, పడ్డాను గమ్మత్తుందన్నా. పవన్ కళ్యాణ్ని ఓపెన్ పిలుస్తున్నా, కానీ ఒక మస్తు కమెంట్ వచ్చిందన్న. ఒకడు మంచిగా పెట్టిండన్న, నాకు మస్తు అనిపించింది. అన్న నిజంగా గ్రేట్ అన్న, నువ్వు పవన్ కళ్యాణ్ని పిలుస్తున్నావు అంటే సర్కార్ ఆర్జీవీకి నిజంగా నువ్వే సున్నా కానీ అన్న. కరెక్ట్ అన్న. నువ్వు 2020 ఏమన్నాడన్న, 2022 ఏదో పేరు చెప్పిండన్న, చూస్తుంది ఎందుకు. ఇక అది చూడంగానే 1 అవర్ మస్తు అనిపించింది పండుగ. అట్లా ఎవరికైనా కమెంట్లు, ఫోటోలు, లైకులు పెడితే బాగా మంచిగా అనిపిస్తుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. మా రాంబాబు అన్న దగ్గర బాగా చూస్తుండన్న, ఆ వాకింగ్ ట్రాక్లో సగం ఫేస్బుక్ కబుర్లే. నీ అమ్మ రోజు నావి మాత్రం నీకు నాకు ఉన్నవి కూడా అయిపోయినాయి. పండన్న ఏమైందన్నా? పండన్న అలిగితివా సఖీ ప్రియా. అరే నీ సంగీతం చచ్చిపోతున్నాం రా అంటే నేను డాంకీ అని చెప్తున్నా కదా. ఐ మే బీ డాంకీ, బట్ ఐఎమ్ ఇంజనీర్. ఐ విల్ మేక్ ఇట్.
and run like horse. I run donkeys among horses and win the race. ఓ గుర్రాల పోట్లో ఒక గాడిద వచ్చి నించొని దాని మీద ఎక్కి గెలిచేస్తాను అంటే ఆ గుర్రాలందరూ జాకీలు చూసి భలే నవ్వుకుంటారు కదా. అరే అంటే గాడిద నేనే అన్నావు కదరా నువ్వు అన్నా, నువ్వు గాడిద అన్నా నేను జోక్ అన్నా. మా అంజన్ మామ కోసం మా అంజన్ మామ రావాలి ఫీల్డ్లోకి, ఏం కామెడీ ఉంటుంది అన్న. మా అంజన్ మామ వస్తే గాడిద మీద ఎక్కి దుంకి ఉరుకుడు కొట్టిగా గెలిచిపోయినట్టే కథ. మా అంజన్ మామ షార్ట్ కట్ ఉంటుందన్న, మస్తు పంచాయతీలు. ఓ షార్ట్ ఫెలో 5 feet కూడా, మ్యారడోనా, రియల్ మ్యారడోనా గేమ్లో ఆడితే ఎట్లుంటుందో పాండు బాయ్. మా అంజన్ మామ పంచాయతీలు సెటిల్ చేస్తాడనా. మధ్యలో నించొని దూరంకి వెళ్ళి చూస్తే పబ్లిక్ అంతా ఎవరు కింద పడిపోయినారా, జనాలు అందరు ఫుల్ గుంపు ఉంటారు, మధ్యలో అందరు కిందికి చూస్తుంటారు. ఆ సెంటర్ పాయింట్లో మా అంజన్ మామ ఉంటాడు, వెరీ ఫేమస్, లవ్లీ. మా అంజన్ మామకి నేను ఫుల్ పిచ్చ ఫ్యాను. మా అంజన్ మామ నేనంటే ఫుల్ పిచ్చ ఫ్యాన్. అంజన్ మామ శంకర్పల్లి చిన్నప్పుడు మా చెల్లె తోటని లేచిన దావత్కి మా శంకర్పల్లికి వీళ్ళందరూ వస్తే మా మల్లె చెట్టుకు పాము చుట్టుకొని ఉంటే ఇది మెడలేసుకుంటే నేను శివుడిని అయిపోతానని ఆ పాముని తీసుకొని మెడలేసుకొని నేను పరిగెత్తుతుంటే శంకర్పల్లి నుంచి వచ్చిన మా అంజన్ మామ వాళ్ళ కాకలంతా నా ఇంకాల పరిగెత్తుతున్నారు, అరే పాము తీసి పడేరా అని. అది చూసి మా అంజన్ మామ ఇప్పటికీ చెప్తాడు, ఇప్పుడు కలిసిన, అరే అది ఇంద్ర చిన్నప్పుడు భలే అని. చిన్నప్పుడు మెడల పాముని వేసుకొని పరిగెత్తి అందరూ శివుడు అనుకుంటారు అనుకొని, అరే అది మెడలకి వెళ్ళి తీసి పడేదా అని అప్పుడు పాముని మెడలోంచి తీసి పడేపించారు. నేను బతికిపోయాను. ఇప్పుడు నా కథ గునా సినిమా పాట కాడికి వచ్చింది. ప్రియతమా कम्मनी। वो फर्स्ट लाइन जी प्रैक्टिस खाली सैंपल के लिए लगाया, अभी तो शुरुआत है, कोई नहीं है गाना प्रैक्टिस के लिए, तो मैं पूरा मिक्स करके बोलता हूँ बोल के एक सैंपल के लिए लगाया। तो आपको शुक्रिया बोलने के लिए, वो भी एक कॉन्सेप्ट कैसा रहता बोल के। अभी हम आज का गाना गा रहे हैं, दिल वाले दुल्हन పోయింది. మరి హిందీ తెలుగు అన్ని మిక్సింగ్ చేసి స్టోరీలు మిక్సింగ్ చేసి చెప్పాలంటే, ఇందులో చదువు మిక్స్ చేయాలంటే కొంచెం ఏమైనా ఉండాలి రాబోయి. ఓ పిచ్చోడు వైన్ షాప్లో కూర్చొని చెప్పొచ్చు, కానీ స్టాండ్ పైన నించొని స్టేజ్ పైన నించొని చెప్పాలంటే కష్టం, కంటిన్యూగా చెప్పాలంటే కష్టం, అర్థమయ్యేలా బొమ్మలు పెట్టాలంటే ఇంకా చాలా కష్టం. ఇది ఎంత కష్టమో ఆ సంజయ్ గారికి బాగా తెలుసు. మా సంజయ్ గారి ఆడు నేను చెప్తున్నా కదా, సచ్చినా చెప్పడాడు. ఎందుకంటే ఆడ క్లాస్మేట్స్ ట్రైలర్ పెట్టంగానే ఫోన్ చేసి, అసలు నువ్వు ఎట్లా వచ్చినావు ఈ ఫీల్డ్లో, కానీ అంటే ఎంత ప్రొఫెషనల్ ఫీల్డ్, ఎట్లా వచ్చినావు మరి నువ్వు, ఏం విత్ జీరో హౌ యూ స్టార్టెడ్ అని. ఆ క్లాస్మేట్స్ ట్రైలర్కి ఇప్పుడు ట్రైలర్కి తేడా లేదా అన్న, చాలా ఉంది. అది మా ఇంట్లో వాళ్ళకి తెలీదా, ఎన్ని పాటలు పెట్టిన వాళ్ళకి దానికి లైకులు కొట్టరు. లైకులు కొడితే మీ అమ్మ హీరోయిన్ రా, మీ అమ్మ హీరోయిన్, మంత్లీ మెయింటెనెన్స్ చేస్తే కానీ గ్లోర్ అని ఫేసులు, మేము ముఖానికి పౌడర్ పెట్టలేదు, ఇప్పుడు నెత్తికి లైఫ్ బాయ్ ఏ దాటలేదు, బతుక్కి త్రివిక్రమ్ డైలాగ్ బాయ్ లేడు, లైఫ్ బాయ్. సో నాది త్రివిక్రమ్ డైలాగ్, ఫేస్బుక్ కామెడీ. దాని ట్యూన్ ఏంట్రా, కమ్మని టంటటాన్.
ఓ ఇంజనీరింగ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, నా మ్యూజిక్ క్లాస్ ఎలా ఉంటుంది అది శాంపుల్గా పెట్టారా? మీరు సచిన లైక్ కొట్టరు నాకు తెలుసు. నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఎందుకురా నేను సంగీతం క్లాసులు నెల నెల పైసలు కట్టి పంపిస్తాను. పైసలు కట్టి పంపించిన నా పైసలతో మీరు చేసేవన్నిటికీ నాకు లైక్ కొట్టడానికి కూడా దిక్కులేదు. కానీ నా ఛానల్ వల్ల మీకు ఇజ్జత్ అవుతుంది. అబ్బే ఇంటికి వచ్చి లొల్లేంది బే లొల్లి. మీ అమ్మ వాళ్ళ తమ్ముడు వచ్చి కిచెన్లో గిన్నెలు పడేస్తుంటే మీరు పాటలు పాడుతున్నారా? అరే ఎప్పుడు యూట్యూబ్ ఆన్ ఉంటుందిరా ఇంట్లో. మీరు కొంచెం నేర్చుకుంటారని కంప్యూటర్ యూట్యూబ్ పెడితే దాంట్లోంచి మీకు లైక్ కొట్టడానికి రాదు. ఏందిరాబాయ్ క్లాస్ కుశాల్గా నీకు దమ్ము ఉంటే డైలీ గీత కనెక్ట్ చేస్తుందిరా. నేను పొద్దున్న క్లాస్ చెప్తాను, సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని సప్పుడు దాకా దానికి సబ్ టైటిల్స్ అన్నీ చేసి హెల్ప్ చేయండి రా. మీకు కూడా వస్తుంది. మీ క్లాస్ లేదా ఓకేనా? గేమ్ స్టార్ట్ అయ్యే నుంచి గీత అడుగుతున్నా డైరెక్ట్. వాళ్ళని చక్కగా స్కూలింగ్ ఉంటే స్కూల్ పంపి అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ చేసిన తర్వాత వాళ్ళకి క్లాస్ స్టార్ట్ చేసి కథ నెక్స్ట్ నేను తీసుకెళ్తాను. ఇలాగో నా ఎడ్యుకేషన్ మోడల్స్ కూడా అయిపోతాయి. 2 పంచాయత్ క్లాస్ అన్నా మ్యూజిక్ క్లాస్ శాంపుల్. తాళం అన్న తాళం. నా దగ్గర మంచి ఐడియా ఉంది, మీకు చెప్తా. మీరు నమ్మితే మీరు ఓడిపోయినట్టు. మీరు వేస్ట్ ట్రై, ఇది పనిచేయదంటే ₹1,00,000 చెట్లు కొంత సార్. హరిశంకర్ ప్లీజ్ రాబోయ్, మన బిహెచ్ఎల్ దోస్తాన కోసం, షిల్టన్ కోసం, కీర్తిమల్ కోసం, మన సినిమాల పిచ్చి కోసం, ఇంకా సుమన్ గారి కోసం, కిట్టు గారి కోసం ఇది ఒక్కటి వర్మ సార్కి షేర్ చేయరా బాయ్ ప్లీజ్ రా. ₹1,00,000 చెట్లు వస్తాయి రా బాయ్. కావేరీ కాలింగ్కి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా హరిశంకర్. ఊరికే ఇంట్రెస్ట్ వస్తుంది గేమ్ షో అని నేను తిట్టా, నువ్వేమనుకో. ఏజ్ అడ్వాంటేజ్ తీసుకున్నా బాయ్. అందులో సినిమా స్టైల్ అంటే ఇష్టం కదా నీకు, అందుకే అట్లా చెప్పిన. నువ్వేమనుకోకే. సారీ హర్షంకర్, I want to play for Kaveri Calling. I want to show my children the beauty of history, science, BHL. ఇవన్నీ కలిపి ఎట్లా చెప్పాలని చెప్పి ఓ స్టోరీ రెడీ చేసుకుని ఎట్లా నాకు అయిపోతుంది కానీ రిటైర్మెంట్ స్టేజ్కి వస్తుంది పరిస్థితి. అందుకే బాగా చూసినా మా పిల్లలకి ఏది ఇష్టమని. వాళ్ళకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అన్న. ఇది చాలా సింపుల్ కదరా మనకు అనుకున్నా. కాబట్టి ఇది ఒకటి షేర్ చేయన్న ప్లీజ్. హరిశంకర్ భాయ్ నీకు రిక్వెస్ట్, నేను సారీ చెప్తున్నా ఓపెన్గా. కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాను, ఏమనుకోవద్దు. నా ఉద్దేశం నువ్వు కాదు, మా సర్కార్కి గబ్బర్ని తెచ్చేయాలి. జర గాలం వేసిన అనుకో అన్న, ఏమనుకోకు. అరే పాండు అన్న అంటాడు, అరే సాలకి గాలం వేస్తే చేప తినదా అబే అంటే ఈ చేపను ఆ చేపకు పట్టేయాలన్నా. నాది అది కాదు ఉద్దేశం. ఒక కాలేజ్, ఓ స్కూల్, ఓ టెక్నికల్ సబ్జెక్ట్ని సినిమాకి కనెక్ట్ చేసి సినిమాల స్టోరీలు రాసుకున్నాను నేను పాండమ్లా. సరే అంత పోనీ కానీ ఐ రిక్వెస్ట్ ప్లీజ్
Harshankar, Kittu, I am very sorry. I want to show a cinema touch to my children and my people also. And I want to show the skills of engineer. And I love my BHL. My childhood days, Amargarh days, my party village, my school grounds, my stadium, my Ramba Banna, మా గల్లీ బాయ్స్ వీళ్ళందరూ అంటే నాకు మంచి మెమరీస్ అన్న. నేను కొంచెం ఇంజనీరింగ్ వాడతాను, ఈసారి దీనికి వాడదామని ట్రై చేసి. డిఫరెన్షియల్ గేర్ బాక్స్ లేకుండా సింప్లెక్స్ మిషన్ తిప్పాలంటే ఓ సన్ గేరు, ప్లానెట్ గేరు, రింగ్ గేరు 3 ఉంటాయన్న. పాండన్న మజాక్ కాదన్న. మా ఇంట్లో నన్ను నమ్ముతారు, వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు కూడా అన్ని స్టోరీస్ తెలిసినందుకు వాళ్ళు హ్యాపీ అన్న. మా పిల్లలు సూపర్ డూపర్ హ్యాపీ ఉంటారన్న. అలా బిట్లు వేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ పాండుబాయ్, ఆ చిన్నపిల్ల లోటస్ ఇంగ్లీష్ టీచర్ అన్న, భలే మాట్లాడుతుంది ఇంగ్లీష్. పాండన చాలా స్వీట్. ఆమె నేను కలిపి ఆడతామన్నా ఇంకా